హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు మరొక మంచి అండ్ టేస్టీ రెసిపీ అయితే మేము ముందుకు వచ్చాను. అదే మునగకాయ ఎగ్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్గా చాలా వెరైటీ రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్గా నచ్చుతుంది. సో మన వ్లాగ్ లైఫ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగానైతే ఒక కడాయి తీసుకోవాలి. అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. నెక్స్ట్ అవి మంచిగా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దూరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి ఆనియన్స్ని. తర్వాత చిన్నగా ముక్కలుగా తరిగిన అల్లంని వేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 10-12 వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ మునగకాయ ముక్కల్ని కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఈ మునగకాయలు మంచిగా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వాటిని ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ మీద. ఇలా మంచిగా మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి. మంచిగా రెడ్ కలర్లోకి చూసారా వచ్చేసాయి కదా. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం మెంతి పొడి, వేయించి పొడి చేసినవి వేసుకొని ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 5-6 టమాటాలను అయితే ఇక్కడ నేను కట్ చేసి ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఒకసారి టమాటాలు మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. మనకైతే ఈ టమాటాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మీ స్పైసెస్కి తగిన విధంగా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఉడికించాలి. ఇలా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి మధ్యలో. నెక్స్ట్ నేనైతే ఇక్కడ బాయిల్ చేసిన ఎగ్స్ని పైన పీల్ తీసేసి ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టేసి ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుంటున్నా. ఇలా ఉడికేటప్పుడే ఈ ఎగ్స్ని ఇందులో వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూసారా ఇక్కడ మనకైతే చక్కగా ఉడికిపోయాయి. ఈ ఫ్లేవర్ అనేది ఈ ఎగ్స్ లోపలికి వెళ్ళి తిన్నా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అంతా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఫైనల్గా కొత్తిమీర ఆకు వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మునగకాయ కర్రీ రెడీ. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం వ్లాగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.